విహారి లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కదా. లక్ష్మి, మేము అక్కడికే వెళ్తున్నాం విహారి గారు. ఆ 30 కోట్లు తీసుకున్నవాడి డీటెయిల్స్ వీడు చెప్తాడు, అందుకే అక్కడికే వెళ్తున్నాం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే విహారి, మాకు కూడా ఆ విషయం తెలిసింది, నేను మావయ్య ఇద్దరం వస్తున్నాం లక్ష్మి అని అంటూ విహారి చెప్తాడు. సరే విహారి గారు, మీకు అంతా ఓకే కదా అంటే అప్పుడు విహారి, నాకు ఓకే లక్ష్మి, నేను వస్తున్నాను అని చెప్తే సరే రండి మేము వెళ్తున్నాం అని చెప్పేసి అలా ఫోన్ పెట్టేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఇంకా ఆ రౌడీని హ్యాకర్ని వెంటే పెట్టుకొని వెళ్తూ ఉంటారు లక్ష్మి అలాగే ఎస్ఐ వాళ్ళు. ఇక వాడిని కూడా పట్టుకున్నాక వీళ్ళని లాకప్లో వేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పటికే ఇలా అంటూ ఉంటుంది ఎస్ఐ, ఇప్పటికైనా నిజం చెప్పరా, అసలు ఎవరు చేయించారో చెప్తే నీకు ఈ రిస్క్ ఉండదు, నేను వదిలేస్తాం అని అంటూ చెప్తే ఇక వాడు ఆలోచిస్తూ ఉంటాడు. లేదు మేడం, నాకు తెలియదు అని అంటూ, ఒకవేళ వాళ్ళు 100 కోట్ల స్కామే చేయించారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, నన్ను చంపేస్తే అమ్మో నిజం చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఎలాగైనా ఈ విషయం గురించి వదిలిపెట్టేది లేదు, ఈరోజు అసలు విషయం తెలుసుకుంటాం అని అంటూ మాట్లాడుతుంది. ఇంకా ఎస్ఐ ఇక చాలా సీరియస్గా అక్కడికి బయలుదేరుతారు. ఇక చారుకేశవ విహారి ఇద్దరు మాట్లాడుకుంటూ, వాళ్ళు లక్ష్మి చాలా గొప్ప పని చేసింది మావయ్య, ఆ 100 కోట్లు హ్యాక్ చేసిన వారిని పట్టుకుంటారంట అని చెప్పడంతో ఇక చారుకేశవ, అవును లక్ష్మి ఏదైనా బాగానే చేస్తుంది అల్లుడు, తను చేసిందంటే తిరుగుండదు, కానీ ఎవరో ఇదంతా మనకి తెలిసిన వాళ్ళు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు అన్నీ తెలిసి చూసి ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అల్లుడు అని అంటూ చారుకేశవ అంటాడు. ఇక విహారి, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మావయ్య, ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు అని అంటూ విహారి అంటే, నాకైతే ఆ అంబిక మీదే అనుమానంగా ఉంది, కానీ ఒకవేళ అంబికని తెలిస్తే మాత్రం దానికి ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. ఇక విహారికి చెప్తే ఒకవేళ అంబిక కాకపోతే నేను తప్పుగా అర్థం చేసుకున్నానని బాగోదు, ఇప్పుడే చెప్పొద్దు అని అనుకుంటాడు. ఎందుకో అంబిక మీదే నా అనుమానం అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో ఇక అక్కడికి వెళ్ళిపోతారు అంబిక అలాగే వీళ్ళు. హాస్పిటల్లో అందరూ విహారి కోసం వచ్చి గదిలో చూస్తారు. చూసేసరికి హాస్పిటల్లో విహారి కనిపించడు. బెడ్ మీద కనిపించకపోవడంతో ఒక్కసారిగా విహారి కనిపించట్లేదేంటి, విహారి ఏమైపోయాడు అని టెన్షన్ పడుతూ ఇక యమున అలా అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే యమున అలా అడిగేసరికి అందరూ వచ్చి బెడ్ మీద చూస్తే విహారి ఉండడు. అదేంటి విహారి కనిపించకపోవటం ఏంటి, రే పండు నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా, ఎక్కడ ఉన్నాడు విహారి, ఎక్కడ వెళ్ళాడు చెప్పరా అంటే ఇక విహారి, నాకు తెలియదమ్మా, నాకు తెలియదు అని అంటూ కంగారు పడుతూ చెప్తే, రే నిజం చెప్పరా, నీకు తెలియకుండా విహారి ఎక్కడ పోతాడు చెప్పరా అని అంటూ సీరియస్గా అడగటంతో ఇక అప్పుడే పండు టెన్షన్ పడుతూ, నిజంగా నాకు తెలియదమ్మా, ఇందాకనే నేను వచ్చేసరికి విహారి బాబు గారు కనిపించలేదు అని అంటూ చెప్తే ఇక ఒక్కసారిగా అందరూ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో, వెళ్దాం అని అంటూ యమున అంటుంది. సరే పదండి అని ఇంటికి బయలుదేరిపోతారు. అందరూ ఇంటికి వెళ్ళేసరికి యమున ఫస్ట్గా ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి విహారి, నాన్న విహారి అని అంటూ వెతుకుతూ అరుస్తూ ఉంటుంది. బావా బావా అని అందరూ లోపలికి పరిగెత్తుకొని వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడు సహస్రతో ఇలా అంటుంది యమున, అమ్మ సహస్ర, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పైన బాగున్నాడేమో చూడమ్మా అంటే సరే అని చెప్పి సహస్ర పైకి గదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సహస్ర మొత్తం అంతా గదుల్లో వెతికేసి వస్తుంది. బావా బావా అని చెప్పి ఇంకా విహారి కనిపించకపోవడంతో మళ్ళీ కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఇక వెంటనే ఇలా అంటుంది యమున, ఏమైందమ్మా విహారి ఉన్నాడా అంటే లేదత్తయ్య, విహారి బావ లేడు పైన అని అంటంతో పద్మాక్షి చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే అంబిక సీరియస్గా ఆలోచిస్తూ, వీడు ఎక్కడ పోయాడు, అసలు ఏం చేస్తున్నారు, ఆ లక్ష్మి లేదు, వాడు లేడు, అసలు ఏం జరుగుంటుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. పద్మాక్షి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇంకా వీళ్ళు కంగారు పడుతూ ఉండటంతో, ఎందుకు కంగారు పడుతున్నారు, వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదా అని పద్మాక్షి సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే ఎక్కడికి వెళ్తాడు వదిన, అంత బాగాలేనివాడు, అంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నవాడు అలా వెళ్తాడు అని ఏంటో, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు కదా, ఇంటికి వచ్చాడేమో అనుకున్నాం అంటే మనందరం అక్కడే చేస్తే వాడు ఇంటికి ఎందుకు వస్తాడు అని పద్మాక్షి అంటుంది. ఆ మాట వినేసరికి యమున సైలెంట్
అయిపోతుంది. వెంటనే అంబిక ఇంకా నా అనుమానం ఆ లక్ష్మితోనే పోయి ఉంటాడు, అది అక్కడ లేదు కదా, దానికోసం పోయి ఉంటాడు అని అంబిక అంటుంది. ఆ మాట వినేసరికి ఇంకా అనుమానం దేనికి, అదే కరెక్ట్, దాన్ని మనం అక్కడి నుంచి పంపించేశాం కదా, అందుకే విహారీ దాని వెంట వెళ్ళిపోయాడు అని అనటంతో విహారీ అలా చెయ్యడు వదిన, ఆల్రెడీ నేను వాడి చేత ఒట్టు వేయించుకున్నాడు, వాడు ఎందుకు అలా చేస్తాడు అని యమున అంటుంది. నీ ఒట్టు వాడు పట్టించుకుంటే కదా, అలా పట్టించుకొని ఉంటే ఈరోజు హాస్పిటల్ పాలయ్యేవాడే కాదు, దానికోసం పోయే అలా అలా కష్టాల పాలయ్యినట్టు నీకు అర్థం కావట్లేదా, దాని వెంట వెళ్ళే ఏదో చేసుకొని వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ అది లేదు కదా అని చెప్పి దాని వెంట వెళ్ళాడు అని సీరియస్గా అంటుంది పద్మాక్షి. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక సహస్ర టెన్షన్ పడుతూ, నాకు తెలిసి ఆ లక్ష్మి బావ ఇద్దరు ఆ స్కామ్ గురించి కనిపెట్టడానికి ఆ లక్ష్మి వెళ్తానని చెప్పింది, ఖచ్చితంగా అది వెళ్ళుంటుంది, దాని వెంట బావ కూడా వెళ్ళినట్టున్నాడు అని సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంబిక కోపంగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నాడు విహారీ, ఎక్కడ వెళ్ళిపోయాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి తిట్టేస్తూ ఉంటుంది. ఈ విహారీ వరస ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఇక్కడ ఉన్న సహస్రని అస్సలు పట్టించుకోడు, కానీ ఆ లక్ష్మి కోసం గొడవలు పడతాడు, లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటాడు, లక్ష్మి గురించి మన అందరినీ ఎదిరిస్తాడు అని సీరియస్గా అరుస్తుంది. ఈసారి మాత్రం ఏమైనా తేడా వస్తే చెప్తాను అని పద్మాక్షి కోపంగా వెళ్ళిపోతుంది. యమున అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పండు ఏమో ఆలోచిస్తూ, విహారీ బాబు గారు, లక్ష్మమ్మ ఎంత కష్టపడుతున్నారో మీకేం తెలుసు, మీరు వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చిన సమస్య గురించి ఆలోచిస్తారు అని పండు ఆలోచిస్తూ ఉంటాడు. సహస్ర కూడా కంగారు పడుతూ ఆ హ్యాకర్ గురించి కనిపెడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో అంబిక బయటికి వెళ్ళిపోతుంది. ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలి, అసలు ఇప్పుడు వాళ్ళు ఏం చేసి వెళ్ళిపోయారో తెలియట్లేదే అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక్కడేమో విహారీ అలాగే లక్ష్మి వాళ్ళు ఒకేసారి అక్కడికి వచ్చేస్తారు. ఇక లక్ష్మి ఎస్ఐ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అవన్నీ కారులోనే ఉంచేసి లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కారులో నుంచి దిగుతారు. రే ఎక్కడికి వెళ్ళదు, చంపేస్తా, ఎక్కడికైనా వెళ్ళావంటే అని లాక్ చేసి కారులో నుంచి కిందకి దిగుతారు. ఇక వెంటనే అక్కడ విహారీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో విహారీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. లక్ష్మి అని అంటూ విహారీ కారులో నుంచి దిగగాని అంటే లక్ష్మి విహారీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, విహారీ గారు మీకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకు మీరు వచ్చారు, ఈ సమస్య మేము చూసుకునే వాళ్ళం కదా అని ఏంటో. లక్ష్మి అంటే, లేదు లక్ష్మి, నువ్వు ఒక్కదానివే ఎంతని కష్టపడతావు, నీకు తోడుగా నేను వస్తే బాగుంటుంది కదా, అందుకే వచ్చాను లక్ష్మి అని విహారీ అంటాడు. ఇక అప్పుడే చారుకేశవ, పర్వాలేదులేమ్మా విహారీ బాగానే ఉన్నాడు కదా, అసలు వీడెవడో చూద్దాం పదా అనేసి అందరూ కలిసి లోపలికి వస్తూ ఉంటారు. బయట మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సిద్ధు వాళ్ళని లోపల నుంచి చూసేస్తాడు. చూసి ఇదేంటి వీడు విహారీ కదా అంబిక వల్ల అని అనుకుంటూ కంగారు పడుతూ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళి అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, రేయ్ ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పనురా నువ్వు నాకు ఫోన్ చేయొద్దని, మొన్న డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదా నువ్వు నాకు అసలు మళ్ళీ ఫోన్ చేయకూడదని, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు నాకు అని తిడుతుంది అంబిక. తిట్టేసరికి, అంబిక ఒక్క నిమిషం నేను చెప్పేది విను, నేను ఎందుకు చేశానో తెలుసా అంటే, ఎందుకైనా సరే నువ్వు చేయక్కర్లేదు అంటే నేను చెప్పేది విను కాస్త, అక్కడ మీ విహారీ మీ ఇంట్లో ఉంటుందే ఆ అమ్మాయి ఇంకెవరో ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి, మొత్తం నలుగురు వస్తున్నారు అని చెప్తే ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది. ఏంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారా అంటే, అవును వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికే వస్తున్నారు, నాకు తెలిసి ఆ డబ్బులు నాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, ఆ విషయం ఏమైనా కనిపెట్టారేమో, అందుకే నా దగ్గరికి వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అంటే, రేయ్ నువ్వు నా గురించి మాత్రం నిజం చెప్పకూడదు, నువ్వు ఏం చెప్తావో ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు అని అంబిక అంటుంది. చూడు అంబిక, నువ్వు ఇలా చేసావంటే మాత్రం నీ గురించి చెప్పక తప్పదు, ఖచ్చితంగా నీ గురించి చెప్పేస్తాను అంటే, అలా ఎలా నా గురించి చెప్తావురా నువ్వు అని అంటే, అలాగే చెప్తాను నేను అని సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. చూడు వాళ్ళు కానీ నన్ను ప్రశ్నిస్తే నేను నిజంగా నీ గురించి చెప్పేస్తాను అంబిక అంటే, వద్దురా చెప్పొద్దు అని అంటూ చెప్తుంది. ఇక వెంటనే వాడు ఫోన్ కట్ చేస్తాడు. ఇక డోర్ కొడుతూ ఉంటారు విహారీ వాళ్ళు. ఇక ఏం చేయాలి, తప్పించుకోలేనే అని అనుకుంటాడు. ఆల్రెడీ ఇంటి దాకా వచ్చేసారు అంటే ఇంకా ఎప్పటికైనా తప్పదు అని అనుకుంటారు. వెంటనే వెళ్ళి డోర్ కొట్టి ఇంకా అలా వచ్చేసరికి డోర్ ఓపెన్ చేస్తాడు.
విహారి చారుకేశవ వాళ్ళు లోపలికి వస్తారు. ఇక వచ్చేసరికి రే నువ్వేనా అని అంటే ఏంటి మీరెవరు ఎందుకు వచ్చారు అసలు అని అడుగుతూ ఉంటే అప్పటికే లక్ష్మి డైరెక్ట్గా ఇలా వాడిని చూడగానే చెప్పడు నిజం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అంతకుముందు కూడా వీడి దగ్గరే కదా నగలు దొరికాయి అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటుంది. అలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. విహారీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, చెప్పరా అసలు ఏం చేసావురా నువ్వు, ఎందుకు ఇలా వచ్చావు, నువ్వు అసలు ఏం చేసావు, డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే డబ్బులా, ఆ డబ్బులు ఏంటి, డబ్బులు నా దగ్గరికి రాలేదు, డబ్బులు లేవు నా దగ్గర అని అంటాడు. అప్పుడే లక్ష్మి పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూసి ఇదిగో ఈ డబ్బులు మరి లేవు అంటే ఇవేంటి డబ్బులు కదా, ఇన్ని డబ్బులు నీకు ఎలా వచ్చాయి అని లక్ష్మి అడుగుతుంది. ఇక అప్పుడే ఎస్ఐ చారుకేశవ పట్టుకొని ఎస్ఐ కొట్టపోతూ చెప్పరా చెప్తావా చంపేయాలా నేను చెప్పు అని అంటూ ఉంటే నాకు తెలీదు ఈ డబ్బులు నాకు ఎలా వచ్చాయో నాకు తెలీదు అని అంటే లేదు అంటే నమ్మేయటానికి ఇక్కడ ఎర్రోళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నావా, అంత సీన్ లేదు, చెప్పు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అవి ఎలా వచ్చాయో చెప్పు అని అంటే నిజంగా నాకు తెలీదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఎస్ఐ బాగా కొడుతూ ఉంటే ఇంకా భయపడుతూ ఉంటాడు. చెప్పకపోతే ఈరోజు నిన్ను చంపేస్తాము, జైలుకి పంపించేస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు భయపడుతూ. ఇక అయినా సరే కొడుతూ ఉండటంతో ఇక అప్పుడు లక్ష్మి ఇలా సీరియస్గా చూసి ఇలా అంటుంది, విహారీ గారు ఆ రోజు నగలు దొంగతనం చేశారు కదా అమ్మగారిది వీడే అని అంటంతో ఇక విహారీకి చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఇంటికి రావటం, నగలు ఎత్తుకెళ్ళటం, ఇప్పుడు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవటం ఇదంతా చూస్తుంటే ఎవరిదో నీ దగ్గర హస్తం ఉందనిపిస్తుంది, చెప్పరా నిజం చెప్పు అని చారుకేశవ కూడా కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే నన్ను వదిలేయండి అంటే ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, ప్లీజ్ వదిలేసేయండి అని అంటూ చెప్పరా ఎందుకు నేను వదిలేయాలి, అసలు విషయం ఏంటో చెప్పు అని అంటే చెప్తాను నన్ను వదిలేయండి కొట్టొద్దు అని అంటే సరే అని చెప్పి అసలు నిజం చెప్పు అంటే ఇక అసలు ఈ డబ్బు నాకు వచ్చింది అని అంటూ చెప్పకుండా తడబడుతూ ఉంటే చెప్పకపోతే చస్తావు రే, చెప్పరా అసలు నగలు ఎందుకు తెచ్చావు, ఈ డబ్బు నీకు ఎలా వచ్చింది అంటే ఆ నగలు అంటే నాకు అంబిక ఇచ్చింది అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతారు. అంబిక ఇచ్చిందా దొంగతనం చేసావా నువ్వు అంటే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్నాను అదే చేసి ఉంటుందని అని లక్ష్మి అనుకుంటుంది. ఇక వెంటనే లేదు సార్ దొంగతనానికి వచ్చాను అంటే దొంగతనం చేస్తే సరే ఇంటికి వచ్చి దొంగతనం చేసావనుకున్నాం, మరి డబ్బు నీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అసలు ఎవరు హ్యాక్ చేశారు చెప్పరా అని మళ్ళీ కొడుతూ ఉంటే చెప్తాను నాకు ఇది ఇచ్చింది మాత్రం అంబిక అని చెప్పడంతో ఒక్కసారిగా విహారీ చారుకేశవ వాళ్ళు షాక్ అవుతారు. ఇక వెంటనే మా అత్తయ్య నీకెందుకు ఇస్తుంది ఇంత డబ్బు, అసలు ఈ 100 కోట్లు స్కామ్ చేసింది ఎవరు అని అంటే నాకు అప్పుడు టెన్షన్ పడుతూ చెప్పకుండా ఆగిపోదామనుకుంటే ఎస్ఐ బాగా కొడుతూ నువ్వు చెప్పలేదనుకో ఈ స్కామ్ మొత్తం నీ మీద తోసేసి నిన్ను జైల్లో పెట్టేస్తానని చెప్పాను కదరా, చెప్తావా లేదా అంటే చెప్తాను మేడం చెప్తాను అని అంటూ ఆ 100 కోట్లు స్కామ్ చేసింది కూడా అంబిక వేరే అతనితో కలిసి చేసింది. అయితే నేను అంబిక విషయంలో నా దగ్గర కొన్ని విషయాలు తెలిసి నేను బ్లాక్మెయిల్ చేస్తే నాకు డబ్బు పంపించింది, మళ్ళీ డిస్టర్బ్ చేయదు అని చెప్పింది. అందుకే నేను ఆ అమౌంట్ తీసుకొని జస్ట్ ఇలా తన దగ్గర అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ విషయం తెలిసి బ్లాక్మెయిల్ చేస్తే నాకు ఆ డబ్బు పంపించిందని చెప్పడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక టెన్షన్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి. చారుకేశవ కూడా నేను అనుకున్నాను అదే చేస్తుంటుందని అని అనుకుంటూ ఉంటారు. ఆ రకంగా అంబిక గురించి వాళ్ళ గురించి చెప్పేసరికి వీని కూడా లాక్కెళ్దాం పదండి అని లక్ష్మి ఆ 30 కోట్లు బ్యాగ్ తీసుకొని వాణ్ణి తీసుకొని ఇంకా వెళ్తారు. ఇక జీప్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వెంటనే ఆ హ్యాకర్ ఇలా అనుకుంటాడు, వీడేవాడు నువ్వెవడరా, నువ్వు కూడా ఇదే పని చేసావా అని అనుకుంటూ ఉంటారు. ఇక అలా వాళ్ళని తీసుకొని బయలుదేరుతారు. అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సిద్ధుకి ఫోన్ చేద్దామని చెప్పి అనుకుంటే ఒకవేళ విహారీ కూడా అక్కడే ఉన్నాడేమో, చేస్తే తెలిసిపోతుందేమో అని అంబిక కంగారు పడుతూ ఈ యదవ నా గురించి ఏం చెప్పాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్తే చేస్తాడే నా చేతిలా అని అనుకుంటుంది. వెంటనే అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అంబిక చాలా కంగారుగా ఉంటుంది. ఇక విహారీ ఇంటికి బయలుదేరి లక్ష్మి ఆ 30 కోట్లు తీసుకొని ఇంకా వాళ్ళని ఎస్ఐకి రౌడీలని హ్యాకర్స్ని పట్టించేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక అంబిక
అసలు అంబిక విషయం గురించి తెలిసిందా లేదా అని చాలా కంగారుగా ఉంటుంది. ఇక అలా ఇంటికి విహారీ, లక్ష్మి, చారుకేశవ వాళ్ళు ఇక ఎస్ఐకి చెప్పి థ్యాంక్స్ చెప్పి ఈ ఈ రౌడీ ఇద్దరిని వదలొద్దు, అసలు కరెక్ట్గా మనకి ఇదంతా దొరికే వరకు 100 కోట్లు మన చేతికి రావాలి అని విహారీ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక అంబిక అనుకుంటుంది నా గురించి నిజం చెప్పేసే ఉంటాడు వాడు, ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అంబిక.